హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి దండవత్రణమండి. సో అందరికి కూడా శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. विष्णु पदाय कृष्ण प्रस्थाय भूतल श्रीमते जय पताका स्वामी नामे नमो आचार्य पदाय निताय कृप प्रदाय गौर कदा दामोदर नग्रामसान मुखम करोति वाचालं पंगुम लंगाय गिरिम यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्य ईश्वरम्. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरि ओम तत्सत्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुकृत्सतः. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके. रंद्रा श्रीमद् भागवतम की जय. लक्ष्मी नरसिंह भक्त प्रहलाद महाराज की जय. श्रील नारद मुनि की जय. प्रीताय गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण. हरे कृष्ण माताजी దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామండి. సో హరే మనం కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. ప్రణామాలు. శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం అధ్యాయము 9 ప్రహ్లాదుడు స్థుతులతో నృసింహదేవుని శాంతింపచేయుట. సో ప్రహ్లాదుడు చక్కగా భక్త ప్రహ్లాదుడు భగవంతుని యొక్క గుణగణములు కీర్తించాడు. ఆ తర్వాత భగవంతుడు ఏ విధంగా సృష్టి స్థితి లయములకు కారణుడు చెప్పాడు. ఏ విధంగా కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు ఇవన్నీ ఎలా చేస్తున్నారు. సో బ్రహ్మగారి జననానికి స్వామి ఏ విధంగా కారణభూతుడయ్యాడు. సో బ్రహ్మగారికి ఏ విధంగా ఆయన క్రియేషన్ అంతా కూడా అప్పచెప్పారు. సో బ్రహ్మగారు తపస్సు చేయటం కారణంగా ఏ విధంగా శక్తులు పొందాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత భగవంతుడి యొక్క లీలావతారముల గురించి కీర్తిస్తున్నాడు. హయగ్రీవ అవతారం గురించి కీర్తించాడు. తర్వాత ఆయన ఏమన్నారు, త్రియుగ 3 యుగముల్లో ఆవిర్భవిస్తావని చెప్పి కీర్తించాడు. మన చన్నావతార సీక్రెట్ అవతార చైతన్య మహాప్రభు కలియుగంలో ఆ విధంగా వస్తారు. భక్త అవతారం కింద వెరీ సీక్రెట్ గా వస్తారు. అందుకే త్రియుగ కింద ఆయన కీర్తింపబడతాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత భక్త ప్రహ్లాదుడు తనని ఒక బద్ధ జీవుడి యొక్క స్థితిలో పెట్టుకుని భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైన ప్రార్థనలు. 39 నుంచి 45 శ్లోకం వరకు ఈ 3 కార్య అవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను 39 మనం స్టార్ట్ చేసాం. ఆయన ఏమన్నాడు, కామాతురం ఈ అనేకమైన కోరికలతో ఉండిపోయింది, కామ వాంఛలతో ఉన్నది నా మనసు. మరి అటువంటప్పుడు నీ యొక్క అద్భుతమైన కథల పట్ల దానికి ఆసక్తి ఉండట్లేదు. సో ఇటువంటి దీనమైన స్థితిలో నేను ఉన్నానయ్యా. అందుకని ఒక్కొక్కసారి నామమాత్ర సుఖంతో దుఃఖంతో బాధపడుతూ ఉంటున్నాను కదండి. ఈ విధంగా నేను అసాధువుని, చెడు కార్యక్రమాలు చేస్తూ ఉండిపోయాను నీ మనసు యొక్క కారణంగా. ఇటువంటప్పుడు నీ కథల పట్ల అది ఆసక్తి చూపలేకపోతోంది అని ప్రహ్లాదుడు ప్రార్థించడం జరిగింది. సో అదే 3 కంటిన్యూ చేస్తున్నారు. 40వ శ్లోకం. జిహ్వై కథోచ్యుత వికర్షతి మా వితృప్త శిష్ణోన్యత్స్వగుదరం శ్రవణం కుతశ్చిత్.
గ్రాణోన్యతశ్చ ఫలదృక్వచ కర్మశక్తి బాహ్య సపత్య ఇవ గేహ పతిం లునంతి ఏవం స్వకర్మ పతితం భవ వైతరణ్య మన్యోన్యజన్మ మరణాసన భీతం పశ్యన్ జనం స్వపర విగ్రహ వైరమైత్రం హంతేతి పారచర పీప్లుహి మూఢమద్య. లక్ష్మీ మాతాజీ మీరు 40వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. భాష్యం జయలక్ష్మి మాతాజీ. సుబ్బరామయ్య ప్రభు 41వ శ్లోకం ట్రాన్స్లేషను. భాష్యము హేయమైనవి భుజింపవలసి వచ్చునని తెలుసుకొని జాలకున్నారు. అక్కడ వరకు సుబ్బరామయ్య ప్రభు. శాంతకుమారి మాతాజీ కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. సరే. దేవా అచ్యుత భర్తను తమ వైపునకే ఆకర్షించుకుంటకు యత్నించడి పలువురు భార్యలను కలిగిన పురుషుని పరిస్థితి వలె నా స్థితి తయారైనది. నాలుక రుచికరమైన ఆహార పదార్థముల వైపునకు, శిష్ణము సుందర స్త్రీ సంభోగం వైపునకు, స్పర్శ మృదువైన వస్తువులను తాకుటకు ఆకర్షితమగుచున్నది. పూర్తిగా నిండినప్పటికీ ఉదరము ఇంకనూ తినగోరును. కర్ణములు నిన్ను గూర్చి విన యత్నింపక గ్రామ్య కథలకే ఆకర్షితమగుచుండును. నాసిక ఇంకొక ప్రక్కకు ఆకర్షితము కాగా చంచలమగు నయనములు ఇంద్రియభోగ దృశ్యముల వైపునకు పరుగుదీయుచున్నవి. కర్మేంద్రియములు మరొక ప్రక్కకు ఆకర్షితమగుచున్నవి. ఈ ప్రకారము నేను నిక్కముగా కలవరము చెంది ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. భాష్యం శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీల ప్రపాద్కి జై. మానవ జన్మ భాగవతానుభూతికే ఉద్దేశింపబడింది. కానీ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణములతో ఆరంభమయ్యేది ఆ విధానము మన ఇంద్రియములను భౌతికముగా ఆకర్షితములై ఉన్నంత వరకు కల్లోలితమగు. అందువలన భక్తియోగమనగా ఇంద్రియ పవిత్రీకరణమని అర్థము. బద్ధ స్థితిలో మన ఇంద్రియములు ఇంద్రియ ప్రీతితో కప్పబడి ఉండును. అట్టి ఇంద్రియములను పవిత్రమునర్చుటను నెరవేరనంత వరకు మనుజుడు భక్తుడు కాజాలడు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమమునందు ఆది నుండి ఇంద్రియ భోగం కలాపములను ముఖ్యముగా జిహ్వా చాపల్యమును తగ్గించుకున్నట్లుగా ఉపదేశించుదుము. శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు ఆ నాలుకను పరమ లోభిగాను దుర్జయమైనదిగాను వర్ణించిత్రి. జిహ్వా చాపల్యమును ఆపుకొనుటకు మనుజుడు మాంసాది నిషిద్ధ పదార్థములు భుజించరాదని, మత్తు పానీయములను స్వీకరించరాదని, పొగ త్రాగరాదని ప్రామాణికంగా ఉద్దేశింపబడినది. చివరకు టీ, కాఫీలు కూడా అనుమతింపబడలేదు. అదే విధముగా అక్రమ సంబంధమును పూర్తిగా విడనాడవలేను. అటు ఇంద్రియ నియంత్రణమును లేకుండా ఎవడను కృష్ణ భక్తిలో పురోగమింపజాలడు. ఇక ఇంద్రియ నిగ్రహమునకు గల ఏకైక విధానము హరినామమును కీర్తించుట, వినుటయే. లేని ఎడల బహుభార్యయుడైన గృహస్థుడు ఆ పత్నులచే ఇంద్రియ భోగార్థము కలతకు గురియగునట్లు మనుజుడు సదా కల్లోలితుడగుచుండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే దేవా, మృత్యు నదీ ప్రవాహమునకు సదా ఆవలి వైపున నీవు దివ్యముగా నెలకొని ఉండు. ఇక కర్మఫలము వలన మేము ఈ వైపున కష్ట పరంపరలు ఉన్నాము. నిజమునకు మేము ఈ వైతరిని ఎందు పడి నిరంతరము జన్మ మృత్యు కేశములను అనుభవించుచు దారుణమైనవి భుజించుచున్నాము. కనుక నన్నే కాక దుఃఖార్తులైన ఎల్లరను దయతో వీక్షించి నీ హితేత కరుణతోను అనుగ్రహంతోను ఉద్ధరించి పాలింపుము. భాష్యము. విశుద్ధ వైష్ణవుడైన భక్త ప్రహ్లాదుడు తన కొరకే గాక దుఃఖార్తులకు ఇతర జీవులందరి కొరకు భగవంతుని ప్రార్థించుచున్నాడు. వైష్ణవులలో
భజనానందులు గోష్ఠానందులు అనుచు 2 తరగతుల వారు కలరు. భజనానందులు కేవలము తమ స్వీయ లాభము కొరకు భగవంతుని అర్థింతురు. కానీ గోష్ఠానందులు ఎల్లరను కృష్ణ భక్తి స్థితికి ఉద్ధరించుటకు యత్నించి వారిని కాపాడుదురు. నిరంతర జన్మ మృత్యువులను ఇతర భవక్లేశములను తెలుసుకొనజాలని మూఢులు తదుపరి జన్మలో తమకేమి జరుగునో ఎరుగజాలరు. నిజమునకు అట్టి మూర్ఖులు లౌకికులు పునర్జన్మ సిద్ధాంతమును నమ్మనట్టి బాధ్యత రహితమైన జీవన విధానమును సృష్టించిరి. కర్మానుసారము జీవునికి 84 లక్షల జీవరాశిలో ఏదో ఒక దేహము సంప్రాప్తించునని వారెరుగరు. అట్టి వారు భగవద్గీత యందు దుష్కృతినో మూఢ అని వర్ణింపబడిరి. అభక్తులు కృష్ణ భక్తి లేని వారు పాప కర్మరతులే అగుదురు కనుక వారు మూఢులే. వారు తమకు మరుసటి జన్మలో ఏమి జరుగునో కూడా తెలియనంతటి మూర్ఖులై ఉందురు. నానా రకములకు జీవులు దారుణమైనవి భుజించుటను, పందులు మలభక్షణము, నెమళ్ళు నానా రకములకు మాంసభక్షణము మున్నగునవి గాంచియు మరుసటి జన్మలో తాము అత్యంత హేయమైన భుజింపవలసి వచ్చినని తెలుసుకొని జాలకున్నారు. ప్రస్తుత జన్మమున నానా చెత్తా చెదారమును తినుట వలన వారు తదుపరి ప్రభు జన్మ నేను చదవాలి ప్రభుజీ. ప్రభుజీ శాంతకుమారి మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. తదుపరి జన్మలో తప్పక హేయమైన ఆహార పదార్థాలను భుజించరు. అట్టి హేమమైన జీవితం ఉన్నచో వైష్ణవుడికి మిక్కిలి భయం. అట్టి దారుణమైన పరిస్థితి నుండి తన్ను తాను రక్షించుకున్నట్టుకి అతడు కృష్ణ సేవలో నిమిత్తుడు. భగవానుడు అట్టి భక్తి ఎడా దయగొని ఉండదు కనుకనే వారి లాభము కొరకు అతడు అవతరించడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మనం సృజామ్యహం. ఓ భరతవంశుడా, ఎప్పుడెప్పుడు ఎచ్చటెచ్చ ధర్మమును హని కలిగినో మరియు అధర్మము వృద్ధినందును ఆ సమయమున నేను అవతరించదు. భగవద్గీత 4.7 పతితాత్మలను రక్షించుటకు శ్రీకృష్ణ భగవానుడు సదా సంసిద్ధుడై ఉండదు. కానీ వారు మూఢులు కనుక కృష్ణ భక్తిని చేపట్టరు. కృష్ణుని ఆదేశములను కట్టుబడరు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాడైనను కృష్ణ భక్తి ప్రచారమునకై కృష్ణ భక్తునిగా వ్యవహరించింది. ఏరే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ ప్రతి ఒక్కడు కృష్ణదాసుడు కావలసినది. అమార అజ్ఞాయ గురు అనాతారయేరి దేశే. చైతన్య చరిత్రామృతం మధ్యలీలలో 7.128 మనుషుడు గురువుగానైనా గీతోపదేశం ప్రచారం గావిస్తూ శ్రీ కృష్ణ భక్తిని ప్రపంచమంతటి విస్తరింపజేయవలసి ఉన్నది. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రార్థిస్తున్నారు. ఏం ప్రార్థిస్తున్నారు? ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? 39వ శ్లోకంలో నా మనసు చాలా పరమ దుష్టమైనది, కామాతురం అయిపోయింది అన్నాడు కదా. సో ఏ విధంగా కామాతురం అయిపోయింది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఏదైతే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక భార్యతో ఉండటమే చాలా కష్టం, ఆవిడ కోరికలన్నీ తీర్చడంతోనే. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి 5 భార్యల చేత ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకళ్ళేమో బయటికి తీసుకెళ్ళమంటారు, ఒకళ్ళేమో టీవీ చూద్దామంటారు, ఒకళ్ళేమో క్యారమ్స్ ఆడదామంటారు, ఒకళ్ళేమో తిందామన్నారు అనుకోండి. ఇలా 5 ఇబ్బంది పెడుతుంటే ఆ వ్యక్తి సుఖంగా ఉండగలడా? లేదు మాతాజీ, లేదు ఉండలేదు. మాతాజీ. చేయలేదు ఇంతమంది. కదండి. ఎలాగైతే అలా పలువురు భార్యలు ఉన్న పురుషుని పరిస్థితి ఎలా ఉంటుందో అలాగే మనసు ఎలా అయింది? ఈ 5 ఇంద్రియముల చేత కలతపడుతుంటుంది. ఏమవుతుంది? 5 ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్కటి కావాలంటుంది. కన్ను ఏదో చూడాలి అంటుంది, ఏదో ఆకర్షణీయంగా ఉంది చూడాలి అంటుంది. ముక్కు ఏదో వాసన పీల్చాలి అనుకుంటుంది. ఇంకోటి ఏమంటున్నారు? శిష్ణ తన జననేంద్రియములు ఏదైతే ఉన్నాయో స్త్రీ యొక్క సంభోగం కోసం అవి అటువైపు లాగుతూ ఉంటున్నాయి. మంచి మంచి మెత్తగా ఉన్న పదార్థాలను స్పృశించాలని అనుకుంటున్నాయి. స్పర్శ నాలుగు ఏదో ఆహార పదార్థాలను తినాలి అనుకుంటుంది.
కదండి. ఇంకోటి ఏమంటారు, చెవులు ఏమి వినాలి అనుకుంటున్నాయి, ఏదో గ్రామ్య కథ అంటే కృష్ణ కథకి విరుద్ధమైనది, భగవంతుడి సంబంధం కానిది, ఏదో భౌతిక ఇంద్రియ తృప్తి కోసం సంబంధించిన అటువంటి విషయంలో వినాలి అనుకుంటుంది కదండి. నాసిక వేరే సైడ్ కి వెళ్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇంద్రియం ఒక్కో సైడ్ లాగుతోంది. ఈ విధంగా ఏమవుతుంది, ఒక ఒక ఎంతో మంది భార్యలు ఉన్న ఒక వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఇప్పుడు రకరకములైన ఇంద్రియములు ఏం చేస్తున్నాయి, నా మనసుని అటు లాగుతున్నాయి ఇట్లా అవుతున్నాయి. దానికి తోడు ఇంకోటి ఏంటి, కర్మేంద్రియాలు. ఇవి జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు అవి కూడా వేరే సైడ్ లాగుతున్నాయి. కాళ్ళు వేరే చోట తీసుకెళ్తున్నాయి, చేతులు వేరే పనులు చేయాలంటున్నాయి కదండి. సో ఈ విధంగా ఏదో మాట్లాడాలనుకుంటోంది వాక్కు. సో ఈ విధంగా జననేంద్రియములు వేరే సైడ్, ఈ విధంగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఏం చేస్తున్నాయి, పలువురు భార్యలు ఉన్న వ్యక్తిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడతారో అందరూ అదే విధంగా ఇబ్బంది పెడుతున్నాయి నా మనసుని ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. సో మనం చాలా సార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు కొన్ని కొన్ని జంతువులకి కొన్ని కొన్ని ఇంద్రియములే బలహీనం కదండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, మిడత పురుగులు ఉంటాయి, అవి ఏం చేస్తాయి, ఆ అగ్నికి ఆకర్షణ అయిపోయి టచ్ చేద్దాం అనుకుని అగ్నిలో వెళ్ళి భస్మం అయిపోతాయి కదండి. సో ఇప్పుడు ఏనుగు ఏ ఇంద్రియం చేత ఆకర్షింపబడుతుంది, ఏనుగును ఏ విధంగా ట్రాప్ లోకి తీస్తాడు వేటగాడు, టచ్ మాతాజీ, ఏ ఆడ విధంగా ఏనుగు టచ్, ఆ ఆడ ఏనుగు టచ్ ఇస్తాడు. ఆడ ఏనుగును స్పృశించి పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆడ ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది, దాని వెనకాల పరిగెత్తి ఆ స్పర్శ కోసం మగ ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది కదండి. సో చెవులు కదండి, చెవులు ఏం చేస్తాయి, ఇప్పుడు కొన్ని కొన్ని ఈ ఆ, ఏమంటారు, జింకలు ఏమవుతాయండి, మంచి మ్యూజిక్ పెడితే అవి ఏమవుతాయి, అవి మైమర్చిపోయి అలా ఉంటాయి. వేటగాడు ఏం చేస్తాడు, వాటిని చక్కగా అటాక్ చేస్తాడు. అలాగే ఆహారం, ఫిష్ ఎలా దొరుకుతుంది, దానికి ఆ చేపలు పట్టేదానికి ఎర వేస్తారు కదండి, దానికి ఆ టేస్ట్ బడ్స్ కోసం అది ఏం చేస్తుంది, అది తినటం కోసం వెళ్తుంది, అందులో వల్ల పడిపోతుంది. అలాగే వాసన, కొన్ని పూల మకరందంతో ఏమవుతుంది, తేనెటీగ తాగి తాగి అక్కడే పడుకుని పోతుంది. ఆ మకరందాన్ని ఆ స్మెల్ కి ఏమవుతుంది, అది పువ్వు క్లోజ్ అయిపోతే వెంటనే అది అక్కడే చనిపోతుంది. ఈ విధంగా వాటికి ఒక్కొక్క ఇంద్రియమే ప్రాబ్లం, మనకి అన్ని ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలు ప్రాబ్లం కదండి. సో అందుకనే ప్రహ్లాదుడు చెప్తున్నాడు మన పరిస్థితి ఇది. ఎందుకని ఒక భార్యకి ఒక భర్తకి పలువురు భార్యలు ఉంటే ఏంటి పరిస్థితి, అందరూ ఏ విధంగా తలా ఒక సైడ్ తీసుకొని వెళ్తూ ఉంటే తన పరిస్థితి ఏంటో మన పరిస్థితి కూడా సేమ్ అదే. సో అలా ఉన్నప్పుడు కృష్ణ కథ పట్ల నేను ఏం చేయగలనయ్యా ఆసక్తి అని ఆయన చెప్తున్నాడు. అందుకని మరి ఎలాగండి కంట్రోల్ చేయాలి, ఫస్ట్ జిహ్వని కంట్రోల్ చేయాలి, నాలికని కంట్రోల్ చేయాలి. నాలికతోనే మొత్తం స్టార్ట్ అవుతుంది. జిహ్వని కంట్రోల్ చేస్తే ఏమవుతుంది, ఏదైతే తింటామో ఏమవుతుందండి, ఉదరమును కంట్రోల్ చేయవచ్చు. ఉదరమును కంట్రోల్ చేస్తే జననేంద్రియములను నియంత్రించవచ్చు. ఈ విధంగా మొత్తం అన్ని ఇంద్రియాలు కంట్రోల్ అవ్వాలంటే ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది ఏంటి, నాలుక. ఈ నాలుగు రెండు అద్భుతమైన పనులు చేస్తుంది. ఏంటి, రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. రుచి చూస్తుంది, మాట్లాడుతుంది. రుచి చూడటంలో తప్పు లేదు, కానీ తేడాగా మాట్లాడితే సమస్యలు కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఈ రెండు పనులు ఏం చేయాలి, రెండు ఆధ్యాత్మికం చేసేయాలి కదండి. రెండు ఆధ్యాత్మికం చేసేస్తే సగం సమస్యలు తీరిపోయినట్టే. అందుకని తినేది ఏమవ్వాలి, కృష్ణ ప్రసాదం అవ్వాలి, మాట్లాడేది కృష్ణ కథ అవ్వాలి. అందుకని దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఏమని చెప్తారు, ఈ నాలుకను పరమ లోబిగాను దుర్జయమైనది గాను వర్ణించారు. ఎందుకు పరమలోబి, ఎన్ని రకాల పదార్థాలు తిన్నా సాటిస్ఫై అవుతుందా, కొత్త రకం చూడంగానే మళ్ళీ నోట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మన ప్లేట్ లో 20 రకాలు పెట్టినా 21వ రకం పక్కనోడి ప్లేట్ లో చూడంగానే ఏమవుతుంది, దాని పరిస్థితి పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఇది మిస్ అయ్యింది నా ప్లేట్ లో కదండి. సో ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత అడిగామనుకోండి, పార్టీ ఎలా జరిగింది, అంతా బానే ఉంది కానీ అన్యాయం జరిగింది. ఏంటి అన్యాయం, వాళ్ళ వరకే వచ్చి మా దగ్గరికి వచ్చేప్పటికి ఆగిపోయాయి, మా దగ్గరికి వచ్చేప్పటికి డిష్ అయిపోయింది. అన్యాయం, పార్షియాలిటీ, కావాలనే చేశారు ఇలాగా కదన్నా, ఉన్న ఆనందం అంతా పోతుంది. ఎందుకని నాలుకే సాటిస్ఫై అవ్వలేదు కదండి. అందుకని దుర్జయం, దాన్ని జయించరానిదిగా ఉంటుంది. కానీ దాన్ని ఎలా జయించవచ్చు, కృష్ణ ప్రసాదంతో జయించాలి. అలాగే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ
అరామ హరే హరే నామ సంకీర్తన ద్వారా దాన్ని నియంత్రించాలి. పదే పదే నామాన్ని ఉచ్చరింప చేస్తూ దాన్ని భగవత్ చైతన్యంలో ఉంచాలి. ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు, ఆ జిహ్వ చాపల్యాన్ని ఆపడానికి ఏమేం చేయకూడదు, మాంసభక్షణ చేయకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, పొగ తాగకూడదు, టీ కాఫీలు కూడా అనుమతించబడలేదు, జల పుష్పమైన చేప, ఆ శాకాహారం అని చాలా మంది భావించే ఎగ్ అవి కూడా తీసుకోకూడదు కదండి. ఈ విధంగా ఇంకోటి ఏమని చెప్పారు, ఈ అక్రమ సంబంధములు చేయకూడదు, మత్తు పదార్థములు, అక్రమ సంబంధం, అలాగే శుచిత్వం అనేది నాశనం అయిపోతుంది అక్రమ సంబంధాల కారణంగా కదండి. ఈ విధంగా ఇంద్రియ నియంత్రణ లేకపోతే కృష్ణ భక్తి భావనే కాదండి, అష్టాంగ యోగి ఏ యోగము చేయలేము. ఇంద్రియ నిగ్రహం లేకపోతే జ్ఞాన యోగి ముందుకు వెళ్ళలేడు, అష్టాంగ యోగి ముందుకు వెళ్ళాడు, కర్మయోగి ముందుకు వెళ్ళలేడు, వీళ్ళే ముందుకెళ్ళలేనప్పుడు ఇంద్రియ నిగ్రహం లేకపోతే భక్తి యోగి ముందుకెళ్ళడం అసాధ్యం. అన్ని యోగముల్లో మెయిన్ పాయింట్ అంటే బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం కంపల్సరీ. అందుకని మొన్న కూడా చెప్పుకున్నాం కదా, గృహస్థ బ్రహ్మచారి ఏం చేస్తారు, గృహస్థ జీవితంలో కూడా బ్రహ్మచారి కింద ఉంటారు. కేవలం వాళ్ళు ఆ యొక్క మైథున సుఖాన్ని లైసెన్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఉత్తమమైన సంతానం కోసమే వాడతారు, అంతేగాని అదొక ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు వాడరు కదండి. సో ఆ విధంగా ఇక్కడ అదే చెప్పారు. ఈ విధంగా ప్రహ్లాదుడు ఏమంటున్నాడు, అనేకమైన పత్నులచే ఇబ్బంది పడే గృహస్థుడు లాగా నా మనసు చాలా కల్లులితమైంది అని ప్రార్థించాడు. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాడు ఆయన, నెక్స్ట్ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు నుంచి ప్రహ్లాదుడు డిఫరెంట్ మూడ్. మళ్ళీ ఏంటి, ప్రహ్లాదుడు తన గురించే ప్రార్థించట్లేదు, అందరి గురించి ప్రార్థిస్తున్నాడు. సో ఎవరెవరైతే ఈ విధంగా సంసార చక్రంలోనే మునిగిపోతున్నారో వాళ్ళందరి గురించి ఆయన బాధపడుతూ వాళ్ళందరి గురించి ప్రార్థిస్తున్నాడు ఆయన. ఎందుకని, వైష్ణవుడు దుఃఖి, పరుల దుఃఖంగా ఉంటే ఆయన దుఃఖం కలుగుతుంది కదండి. సో అందుకని ఆయన ఏమంటున్నాడు, మేమందరం కూడా ఈ మృత్యు నది ప్రవాహం ఇక్కడ ఈ వైతరిని దగ్గర ప్రభుపాద గారు ఏమంటారు, వైతరిని యమరాజు యొక్క పురం ముంగిట ప్రవహించినట్టు. సో ఎవరైతే పాపులు ఇక్కడికి వెళ్తారో, ఎవరైతే ఈ సంసార చక్రాన్ని ఛేదించలేదో వాళ్ళు ఈ వైతరినికి వెళ్తారు కదండి. సో కానీ ఆయన అక్కడున్నాడు, మృత్యు నది అవతల ఉన్నాడు. సో ఈ సంసార చక్రాన్ని దాటిన వాళ్ళే నీ దగ్గరికి రాగలరు కదండి. కానీ మేము అందరం కూడా ఈ కర్మ ఫలములు సైకిల్లో పడిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ ఆయన ఏదో ఇంకొక దేహాన్ని ఇంకొక పనిష్మెంట్ ఇస్తాడు, ఈ విధంగా సంసార చక్రంలో తిరుగుతూనే ఉన్నాం కదండి. సో తిరుగుతూనే ఉన్నాం, ఏమంటున్నారు, ఆ విధంగా జన్మ మృత్యు సంసార చక్రంలో ఉంటున్నాం. కాబట్టి ఏమంటున్నాడు ఆయన, కనుక నన్నే గాక దుఃఖార్తులైన ఎల్లరనూ దయతో వీక్షించి నీ నిర్హేతుకమగు కరుణతోనూ అనుగ్రహముతోనూ ఉద్ధరించి పాలింపుము. ఆయన ఒక్కడి గురించి అడుగుతున్నాడండి, అందరి గురించి అడుగుతున్నాడు. ఎవరైతే గనక ఈ దుఃఖాన్ని పొందుతూ ఉన్నారో, బద్ధ జీవితంలో ఉండి ఈ మనస్సు చేత ఇంద్రియముల చేత కలత చెందబడి ఉంటున్నారో, అటువంటి వాళ్ళందరికి పట్ల కూడా నీ కరుణ చూపించవయ్యా, నీ అనుగ్రహం ఉంటే వాళ్ళు ఉద్ధరింపబడతారు, ఈ సంసార చక్రం నుంచి బయటపడతారు అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రభుపాద గారు చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇక్కడ 2 రకాల వాళ్ళు ఉంటారు, వైష్ణవులే ఇద్దరు, బట్ 2 రకాల వాళ్ళు. సో ఇది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గురు మహారాజ్ నోట్ నుంచి విన్నది ఇదే, భజనానంది గోష్ఠి ఆనంది గురించే విన్నాను. సో గురు మహారాజ్ చాలా అద్భుతంగా చెప్పారు, వైష్ణవులు ఇద్దరు ఉంటారు, భజనానందులు, గోష్ఠి ఆనందులు. ఈ భజనానందులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తారు, కానీ వాళ్ళకి వాళ్ళ భక్తి చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ దగ్గరికి వస్తే ఏమైనా చెప్తారు అంతే. కానీ ఈ గోష్ఠి ఆనందులు ఏం చేస్తారు, ప్రతి చోటికి వాళ్ళే తిరుగుతారు కదండి. వెళ్ళి ఏం చేస్తారు, అందరికి ఇక్కడ చెప్పారు కదా, యారే దేక తారే కహ కృష్ణ ఉపదేశ, కలిసిన వాళ్ళందరికీ ఏం చెప్తారు, కృష్ణ అని చెప్పండి అని చెప్పి కృష్ణ కథ గురించి, కృష్ణుడి గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. కృష్ణ అని చెప్పు, కృష్ణ నామం తీసుకో. అప్పుడు ఏం చేసేవారు, చైతన్య మహాప్రభు అనుయాయులు వీళ్ళందరూ కూడా శ్రీ హరిదాస్ ఠాకూర్ గారు, శ్రీ నిత్యానంద మహాప్రభు వీళ్ళందరూ ఏం చేసేవారు, ప్రతిరోజు ప్రతి ఒక్క గృహానికి వెళ్ళటం, డోర్ కొట్టడం. ఏం చేసేవారు, వాళ్ళు ఎవరు వచ్చారని తీసి చూసే లోపల వీళ్ళు ఎక్కడ ఉండేవారు, అడ్డంగా దండవత్ ప్రణామం పెట్టి ఉండేవారు. ఏం చేసేవారు, నోట్లో గడ్డి పరకు పట్టుకుని ఏం చెప్పేవారు, దయచేసి కృష్ణ అని చెప్పండి, కృష్ణ నామం తీసుకోండి, హరి అని చెప్పండి. ఇది వాళ్ళు ప్రార్థించారు. సో వాళ్ళు ఇంత దీనంగా వీళ్ళు మన ఉద్ధరణ కోసం అడుగుతారని చెప్పి అందరూ
హరి హరి కృష్ణ కృష్ణ నారాయణ గోవింద అని నామం తీసుకునేవారు కదండి. సో ఈ విధంగా ఈ గోష్ఠి ఆనందులు ఏం చేస్తారు, వాళ్ళ ఉద్ధరణ కోసమే కాదు, అందరూ ఉద్ధరణ కోసం వాళ్ళు పాకులాడుతూ ఉంటారు అనమాట కదండి. ఎందుకని వాళ్ళు ఎంతలాగా వేరే వాళ్ళ కోసం తాపత్రయపడతారంటే, చాలా మందికి ఈ కృష్ణ ఈ యొక్క దివ్య జ్ఞానం, వాళ్ళ యొక్క నిజస్థితి, అలాగే కృష్ణుడితో వాళ్ళకున్న సంబంధం తెలియక, ఈ పునర్జన్మ గురించి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు, రకరకములైన పాపపు కర్మలు చేస్తూ మూడుల్లాగా దుష్కృతితో వాళ్ళు ఏం చేస్తున్నారు, మూర్ఖుల్లాగా జీవిత చరమ లక్ష్యం తెలియకుండా గాడిదలాగానే వాళ్ళు బతికేస్తూ ఉంటారు. గాడిద ఏం చేస్తుందండి, గాడిద ఏం చేస్తుంది, చిన్న క్యారెట్ ముక్క కోసం చాలా గాడిద ప్రశాంతంగా పడుకుంటుందా, పని చేస్తుందా? పని చేస్తూనే ఉంటది మాధవి. గాడిద చాకరీ అంటారు కదా, గాడిద చాకరీ చేస్తున్నా. ఎక్కడైనా అంటే గడ్డి ఏంటి, దొరుకుతుంది, కానీ ఆ గడ్డి కోసమే చాకరీ చేస్తుంది. ఆ గడ్డి కోసమే గడ్డి అది కోసం కాదు, ఆ చిన్న క్యారెట్ కోసం. క్యారెట్ చిన్న క్యారెట్ ఎదురుగుంట పెడతాడు వాడు, చాకలి వాడు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద మూటలు వేస్తాడు. ఆ క్యారెట్ ముక్క కోసం పెద్ద పెద్ద మూటలు మోస్తుంది. ఆ మూటలు మోయిపోయినా దానికి కావాల్సిన గడ్డి అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ ఆ చిన్న క్యారెట్ నోట్లోకి వెళ్తుందని చెప్పి ఇంకొక స్టెప్ వేస్తే నడుస్తుంది. ఏం చేస్తాడు, ఇస్తాడా వాడు? ఇవ్వడు. ఇవాడు వెళ్ళాక బట్టలు ఉతుక్కుంటాడు, అక్కడేమో అది పచ్చిగడ్డి తిని అలాగే తిరుగుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ తగిలిస్తాడు, ఓ క్యారెట్ క్యారెట్ దీని నోట్లో నోరు ఊరుతుంది, మళ్ళీ దొరుకుతుంది అనుకుంది. కానీ అదృష్టం ఏంటి, కనీసం చాకలి వాడు ఇంటికి వచ్చిన తర్వాత క్యారెట్ దానికి ఇచ్చేస్తాడు కదండి. కానీ మనం దేనికోసం అయితే, ఎవరైతే కనుక జీవిత లక్ష్యం తెలియకుండా ఈ సంసార సౌఖ్యాల కోసం తిరిగే వాళ్ళకి ఎప్పటికీ ఆనందం అనేది దొరకదు. కనీసం గాడిదకి ఆ క్యారెట్ అయినా దొరుకుతుంది. కానీ ఎవరైతే గనక 24 గంటలు కష్టపడినా ఈ సంసార చక్రంలో వాళ్ళ ఇంద్రియ సుఖం కోసం వాడు ఇంత మాత్రం ఆనందం కూడా పొందరు. అందుకని వాడిని ఏమన్నారు, మూర్ఖుడు, మూఢుడు కదండి. అటువంటి వాడు మూర్ఖుడు. అందుకనే చెప్పారు, తమకు మరుసటి జన్మలో ఏది జరుగునో కూడా తెలియనంతటి మూర్ఖులై ఉండవు. అటువంటి మూర్ఖులు ఏం చేస్తారు, తినాల్సింది తినకూడదు ప్రతిదీ తింటారు. పాముని తింటారు, కప్పని తింటారు, బలిని తింటారు, కాక్రోచ్ ని తింటారు, అన్నిటినీ తినేస్తారు కదండి. సో అందుకనే చెప్తున్నారు, అలా తింటే నెక్స్ట్ లైఫ్ వాళ్ళకి ఏమొస్తుందండి, అవే ఆ? అవి అవి మనుషులుగా పుట్టి వీళ్ళని తింటాయి మాకు. పందులు, మలభక్షణం, పంది జన్మ వస్తుంది. పందికి ఏమన్నా ఉంటుందా, ఏం తింటది పంది, ఏదైనా తింటది, అది కూడా మలం అయితే బాగా తింటది కదండి. సో అటువంటి వాళ్ళకి ఏమొస్తాయంట, మొసళ్ళు, పందులు, ఇటువంటి హేయమైన జీవరాశుల్లో వాళ్ళకి జన్మ వస్తుంది. ఎందుకని, వాళ్ళు ఇప్పుడు వచ్చిన అద్భుతమైన మానవ జన్మను వారు దుర్వినియోగం చేసుకున్నారు. ఓ వీళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అనుకోండి, మాంసాన్ని పీక్కుని తింటున్నాడు, అదే పులి అయితే పీక్కుని తినక్కల ఏమంటారు. సో అందుకనే ఈసారి ప్రకృతికి చెప్తాడు స్వామి, ఇంత కష్టపెట్టద్దు నా బిడ్డని, పులి శరీరం ఇచ్చేసాయి బతుకుతాడు కదండి. సో అందుకనే వైష్ణవుడు భయపడేది ఎందుకు, మానవ జన్మ రాకపోతుందేమో అని భయపడతారు. కనీసం మానవ జన్మ వస్తే ఏమవుతుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, కనీసం విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉద్ధరించడానికి అవకాశం ఉంటుంది. అందుకని భక్తి చేస్తే కనీసంలో కనీసం మానవ జన్మ వస్తుంది అంటారు కదండి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఏమిటా మహత్తరమైన భయం, మానవ జన్మ రాకపోవటం అనేదే మహత్తరమైన భయం. అటువంటి దాని నుంచి వాడు రక్షింపబడతాడు. అందుకనే స్వామి ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళ భక్తుల పట్ల, జీవాత్మల అందరి పట్ల ఎంతో దయతో, ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతుందో వస్తాడు, మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. అలాగే ఏం చేస్తాడు, ఆయన మనకి సూచనలు ఇస్తాడు, ఏం చేస్తే ఆయన ధామానికి వెళ్తాం. భగవద్గీత ఇచ్చాడు కదా మనకి కృష్ణ భగవానుడు. అలాగే ఒక్కొక్కసారి స్వామి ఎంతో కరుణతో ఎలా వస్తాడు, భక్తావతారం చైతన్య మహాప్రభు కింద వచ్చి ఎలా చేయాలి భక్తి మనందరికీ చూపించడం జరిగింది. చైతన్య మహాప్రభు ఏమన్నారు, నేను ఒక పెద్ద గార్డెన్ తయారు చేశాను, ఎన్నో ఫలాలు ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి, ఆ ఫలాలను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అది మీ పని కదండి. సో అందుకనే ఏమని చెప్తారు, ముందు మీరు ఆచరించండి, తర్వాత అందరినీ. జన్మ సార్థక కరి కరపర ఉపకార. ఫస్ట్ నీ జన్మని సార్థకం చేసుకున్న తర్వాత వేరే వాళ్ళ జన్మని ఉద్ధరించాలి, భరత భూమిలో పుట్టినందుకు అని చెప్పి చైతన్య మహాప్రభు చాలా అద్భుతంగా చెప్తారు కదండి. సో అందుకని ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఇప్పుడు అదే మూడు మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి,
ఒక వైష్ణవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒక గోష్ఠి ఆనంది ఏ విధంగా ఆలోచిస్తాడు, తన ఉద్ధరణ కోసమే కాదు అందరి ఉద్ధరణ కోసం ఆలోచిస్తాడు. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఓన్మత్రతే కిల గురో భగవన్ ప్రయాస ఉత్తారణేస్య భవ సంభవలోపహేతో మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబంధో కిం తేన తే ప్రియజనానస్ను సేవతానాం నైవోద్విజే పరదురత్రయ వైతరణ్యా त्वद्वीर्यगायन महामृतमग्नचित्तः सोचेततो विमुखचेतस इन्द्रियार्थ माया सुखाय वरमुद्वहतो विमूढान्. శ్రీదేవి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి 42. 42 భక్తిలో పరిపూర్ణుడగును. అక్కడ వరకు నాగం సునీత మాతాజీ. వైష్ణవ నన్ను నీ కుక్కగా భావింపము అని గానము చేసి ఉండిరి. అక్కడ వరకు సుభరత్నం మాతాజీ. చందన మాతాజీ కంప్లీట్ చేయండి. అలాగే 43 ట్రాన్స్లేషన్ రాజేశ్వరి మాతాజీ. భాష్యము మొదటి పారాగ్రాఫ్ రాధమ్మ మాతాజీ. రెండో పారాగ్రాఫ్ వాసవి మాతాజీ. మూడో పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ కంప్లీట్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దేవదేవ జగద్గురు విశ్వకలాపములని నిర్వహించడి నీకు నీ భక్తిలో నెలకొనిన పతితాత్ములను ఉద్ధరించుటలో ప్రయాస ఏమున్నది? నీవు ఆర్తులకు మిత్రుడివై ఉన్నావు. ఇక మూర్ఖుల ఎడనే మహాత్ములు తప్పక కరుణ చూపవలసి ఉన్నది. కనుకనే నీ సేవలో నిలిచినట్టి మా వంటి వారలపై నిర్హేతుకమగు కరుణను చూపెదవని నేను తలంచుచున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. తన భక్తుని ఆదేశానుసారము వర్తించడి భక్తుల ఎడ దేవదేవుడు అత్యంత అనుకూలుడై యుండునని ప్రియ జనానను సేవతాంనః అను పద సముదాయము సూచించుచున్నది. అనగా ఒక్కడు భగవద్దాసునికి దాసానుదాసుడు కావలసి ఉన్నది. ఎవడేని నేరుగా భగవద్దాసుడు కాగోరినచో భగవద్దాసుని సేవలో నెలకొనినంతగా సఫలీకృతుడు కాజాలడు. శ్రీ చైతన్య మహాప్రభు వారి ఆదేశమిదియే. గోపీ భర్తుహు పద కమల యోద్ధా సదా సానుదాసః యగుటకు ఆయన మనకు మార్గమును చూపించిరి. నేరుగా భగవద్దాసుడై గర్వించుటకు బదులు మనుజుడు విశుద్ధ భక్తుని భగవద్దాసుడును ఆశ్రయించి అతని సేవలో నెలకొనవలెను. అతడు ఎంత నిష్ఠగా దాసానుదాసుడగునో అంత అధికముగా భక్తిలో పరిపూర్ణుడగును. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు అనుచు భగవద్గీత కూడా ఈ ఉపదేశమునే వసగినది. భగవద్ విజ్ఞానమును మనుజుడు. నెక్స్ట్ ఎవరు? సుబ్రత్నం మాతాజీ కంటిన్యూ. హరే కృష్ణ మాతాజీ. అతడు ఎంత నిష్ఠగా దాసానుదాసుడగునో అంత అధికముగా భక్తి పరిపూర్ణుడగును. ఏవం పరంపర ప్రాప్తమిమం రాజర్షో విదుహు అనుచు భగవద్గీత కూడా ఈ ఉపదేశమునే వసిగినది. భగవద్గీత జ్ఞానమును మనుజుడు కేవలం పరంపరా విధానములే తెలుసుకొనగలడు. ఈ విషయమున శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్లు తాం ధేర చరణ సేవి భక్త సనేవాస భక్తులు చరణ కమలమును నేను సేవింతునుగాక, వారిని కలిసి నేను జీవింతునుగాక అని పలికిరి. జననమే హయా ఈ అభిలాష కనుక నరోత్తమ దాస్ ఠాకూర్లు అనుసరించుచు ప్రతి ఒక్కరూ జన్మ జన్మాంతరములు దాసునిగా నగుటియే ఆశించవలెను. ఈ విషయమున శ్రీల భక్తి వినోద్ ఠాకూర్లు కూడా తుమీత ఠాకూర తోమారా కుకర బలియా జానహ మేరే హే ప్రభు వైష్ణవ నన్ను నీ కుక్కగా భావింపుము అని గానం చేసి ఉండిరి. అంతవరకేనా మాతాజీ? నెక్స్ట్ కంటిన్యూ చేయండి చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు.
విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని ఎటువంటి శ్రమ లేకుండా వసగబడడు కనుక ప్రతి ఒక్కడు అతనికి పెంపుడు కుక్క కావలసి ఉన్నది. కృష్ణ సే తోమార కృష్ణ దితే పార. శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తునికి సొత్తు కనుక మనము శరణాగతులమైనచో శ్రీకృష్ణుడు అతడు అనా అనాయాసంగా వసగగలడు. ప్రహ్లాదుడు కూడా భక్తుని సేవలో నిలువగోరి, హే ప్రభు, నీ ప్రియమైన భక్తుని ఆశ్రయము నాకు వసగము. అతని సేవలో నిలిచిన వాడివై నీకు ముదమును కూర్చోగలను అని శ్రీకృష్ణుడు ప్రార్థించను. మద్భక్త పూజాభ్యధిక. భాగవతము 11.19.21. నన్ను సేవించేడి యత్నము కన్నను నా భక్తుని సేవలో నెలకొనుట శ్రేష్టమని భగవానుడు పలికియుండను. ఈ శ్లోకం నందలి మరి యొక్క ప్రధాన విషయం ఏమనగా భక్తి ద్వారా ప్రహ్లాదుడు తాను ఒక్కడే లాభమును బడేగోరలేదు లేదు. పైగా ఈ భౌతిక జగత్తు నందలి పతిత జీవులందరూ భగవత్కర్ణిచే భగవంతుని సేవలో నెలకొని తరించవలనని అతడు దేవదేవుని ప్రార్థించను. తన అనుగ్రహంను కురిపించడంలో భగవంతునికి ఇబ్బంది ఏదియూ లేదు. ఆ విధంగా కృష్ణ భక్తుని విస్తరింపజేసి సమస్త ప్రపంచమును రక్షింపవలని భక్త ప్రహ్లాదు కోరి ఉండను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. ఓ శ్రేష్ట పురుష, నేనిచ్చట నున్న నీ యశో కర్మల చింతలోనే పూర్తిగా సంలగ్నమై యున్నందును కనుక భౌతిక ఆసక్తత్వమునకు బయటపడుట లేదు. భౌతిక సౌఖ్యము కొరకు మరియు తమ కుటుంబము, సంఘము, దేశము కొరకు విస్తృతమగు యోచనలను కావించేటి మూఢులను గురించి నేను చింతించుచున్నాను. కేవలము వారి కొరకే నేను దుఃఖించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. భౌతిక జగత్తు యొక్క కష్టములను నివారించుటకు ప్రపంచం నందలి ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద యోచనలను సాధించుచున్నది. ఇది వర్తమానం ముందు భూత భవిష్యత్తులోని సత్యమై ఉన్నది. అయినను ఆ రీతి విస్తృతముగా రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక యోచనలను కావించినప్పటికీ వారందరిలో ఇచ్చట మూడులని విమూఢ వర్ణింపబడింది. భౌతిక జగత్తు భగవద్గీత ఎందు దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పబడినది. కానీ ఈ మూర్ఖులు దానిని సుఖాలయముగా మార్చుటకు యత్నించుచున్నారు. ప్రకృతి ఏర్పాటుచే ప్రతిదియు ఏ విధముగా పనిచేయని విషయం నెరగక వారట్లు వర్తించదు. అట్టి ప్రకృతి తనదైన శైలిలో వర్తించున్నదై ఉన్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహ పరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భగవద్గీత 3.27. దానవులు శిక్షించుటే ప్రకృతి దుర్గాదేవి అని పిలువబడిను యొక్క యోచన ప్రణాళిక భగవద్భావ నారరహితులకు అసురులు తీవ్రమగు జీవన సంఘర్షణ సల్పినప్పటికీ 10 చేతులతో వివిధ ఆయుధములను దాల్చిన దుర్గాదేవి వారిపై ప్రత్యక్షముగా దాడి చేయుచుండును. సింహము, రజస్తమో గుణములు ఆమె వాహనము. ప్రకృతిని జయించుటకు ప్రతి ఒక్కడు రజస్తమో గుణముల ద్వారా తీవ్ర సంఘర్షణ సల్పినను చివరకు ప్రకృతి నియమములచే నశించియే తీరును. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. భౌతిక ఆధ్యాత్మిక జగతుల నడుమ వైతరణి నది కలదు. ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు జీవుడు ఆ నదిని దాటవలసి ఉండును. అది అత్యంత కఠినమైన కార్యము. దేవి హేష గుణామయి మాయా దురుత్యయ అని మమ మాయా దురుత్తయ అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.14 యందు తెలిపినట్లుగా త్రిగుణ పూర్ణమగు భగవాన్ మాయ దాట సఖ్యము కానిది. అట్టి దురుత్యయ అత్యంత కఠినమైనది.
అను పదమే ఇచ్చుటకు వాడబడినది. కనుక కఠోరమగు ప్రకృతి నియమములను భగవత్ కరుణతో తప్ప ఎవరును దాటజాలరు. లౌకికులు తమ యోచనములతో భంగపడినప్పటికీ ఈ భౌతిక జగతమునందు సుఖవంతులగుటకు పదే పదే యత్నించుచుందురు. కనుకనే వారు విముడులని వర్ణింపబడేది. ప్రహ్లాదుడి భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ పూర్ణ కృష్ణ భక్తి భావనాయుతుడై నందున ఎంత మాత్రము దుఃఖభాగుడు కాడు. కృష్ణ భక్తి భావనాయుతుడై కృష్ణుని సేవించుటకు యత్నించు వారలు ఎన్నడూను దుఃఖభాగులు కారు. కానీ కృష్ణ భక్తి అనడి ధనము లేని వారి మరియు తీవ్రముగా జీవన సంఘర్షణము సల్పడి వారు మూర్ఖులే గాక అత్యంత దుఃఖభాగులను అయి ఉన్నారు. ఇచ్చట ప్రహ్లాదుడు ఏకకాలమున సుఖి దుఃఖి అయి ఉన్నాడు. కృష్ణ భక్తిని కలిగిన వాడైనందున సుఖమును దివ్యానందమును బడిసిన అతడు ఈ భౌతిక జగత్తునందు సుఖవంతులు కాగోరి విస్తృతమగు ఏర్పాట్లను యోచనలను కావించడి మూడులను గాంచి తీవ్రముగా దుఃఖితుడయ్యింది. హరే కృష్ణ. సో నెక్స్ట్ ఇంకా ఆయన కంటిన్యూ చేస్తాం. సో ఏమంటున్నారు ఆయన? సో అందరినీ కూడా డెలివరీ చేయండి. ఎవరైతే నీ భక్తులను ఆశ్రయించి ఆల్రెడీ నీ దాసానుదాసులుగా ఉన్న వాళ్ళని ఎలాగైనా నువ్వు డెలివరీ చేస్తావు. వాళ్ళ గురించి నేను బాధపడట్లేదు. సో ఎవరి గురించి? ఎవరైతే గనక ఆర్తులు పతితులు ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్పారు? ఆర్త బంధు. నువ్వు పతిత జీవులకి చాలా మిత్రుడివి, స్నేహితుల్లాగా వర్తిస్తావు. సో వాళ్ళందరినీ ఉద్ధరించండి. ఏమన్నారు? అఖిల గురో, ఓ జగద్గురు భగవాన్ దేవదేవ. సో పవిత్రాత్మలు ఉద్ధరించడంలో అందులో కష్టం ఏముండదండి. సో ఎవరైతే పతితులు ఉన్నారో వాళ్ళందరి పట్ల మీ కరుణ చూపించండి. సో ఇంకేమంటున్నారు? కనుకనే నీ సేవలో నిలిచినట్టు మా వంటి వారిపై నిజైతము కరుణ చూపెదవని నేను తలంచుచున్నాను. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు తన ఒక్క ఉద్ధరణ గురించి అడగట్లేదు కదండి. ఈ పతిత జీవులందరి గురించి ఆయన అడుగుతున్నాడు. అందుకని మహత్ అనుగ్రహ భగవంతుడు నీ అనుగ్రహం ఈ పతిత జీవుల అందరి పట్ల కూడా చూపించండి. సో ఎవరికి భయం ఉండదు ఈ సంసార చక్రం నుంచి? ఎవరైతే గనక దాసులు అయ్యి ఉంటారో. చైతన్య మహాప్రభు ఏమన్నారు? నేను బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, బ్రహ్మచారి కాదు, గృహస్థ కాదు, వానప్రస్థ కాదు, సన్యాసి కాదు. మరి ఎవరు? గోపీపుత్ర పదర కమలయోర్ దాస గోపికల యొక్క దాసుల యొక్క దాసుని. ఇది నా స్టేటస్ అని చెప్పాడు ఆయన. మన స్థితి అదే. సో ఆ విధంగా ఆశ్రయించి ఎవరైతే ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు, భగవంతు సంబంధించిన జ్ఞానాన్ని పరంపరానుగతంగా తెలుసుకుని విశుద్ధ భక్తిని యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే భక్తి చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఎటువంటి భయం లేదు. వాళ్ళు దుఃఖించాల్సిన అవసరమే లేదు. సో ఎందుకని? ఇక్కడ చైతన్య ప్రభుపాద్ గారు చెప్తున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ గారు తన ఒక పాటలో ఏమి రాశారు? తుమిత ఠాకూర తొమర కుకుర బలియ జానహమూరే. ఓ వైష్ణవ, నన్ను కనీసం మీ కుక్కగా అయినా భావించండి. ఎందుకని? వైష్ణవుడి ఇంట్లో కుక్క అయితే ఏమవుతుందండి? ప్రసాదం తినచ్చు. ఇంట్లో ఏమో అరుపులు దెబ్బలాట్లు ఉండవు. ఏ వినిపిస్తాయి? ఎప్పుడు కూడా కృష్ణ గోవింద రామ నారాయణ కృష్ణ కథే వినిపిస్తుంది. వాతావరణం అంతా వైకుంఠం లాగా ఉంటుంది కదండి. అందుకనే ఈ యొక్క శివానంద సేన ఆ కుక్కని తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే ఈ జగన్నాథ రథయాత్రకి వీళ్ళందరూ చైతన్య మహాప్రభుని చూద్దామని వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినప్పుడు శివానంద సేనతో కుక్క వస్తుంది. ఆ కుక్కకు కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రసాదం పెడతాడు కదండి. సో ఆ కుక్క ఒక చోట మధ్యలో మిస్ అయిపోతుంది. చాలా బాధపడతాడు. తీరా చూస్తే చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేప్పటికి ఆల్రెడీ ఆ కుక్క వీళ్ళకంటే ముందే వెళ్ళిపోయి చైతన్య మహాప్రభు దగ్గర చైతన్య మహాప్రభు ఆ కోకోనట్ పల్పు, కొబ్బరి పల్పు వైట్ది పెడుతూ ఉంటే తింటూ ఉంటుంది. చైతన్య మహాప్రభు ఏమంటారు? కృష్ణ అని చెప్పు, హరి అని చెప్పు అంటే అది కూడా అలా చెప్తుంది అన్నమాట. తెల్లారి నుంచి ఆ కుక్క కనిపించలేదు అని రాస్తారు చైతన్య చరితామృతలో. భాషల్లో ఏం రాస్తారు? ఆ కుక్క వైకుంఠం వెళ్ళిపోయింది దాంతో కదండి. సో ఎలా దొరికింది ఆ కుక్కకి? చైతన్య మహాప్రభు సాంగత్యం, ఆ శివానంద సేన ప్రభుజీ యొక్క కరుణ కదండి. ఒక వైష్ణవుడు కుక్క కూడా ఉద్ధరించబడుతుంది. అది చెప్పే విషయం ఏంటంటే, అందుకనే ఆ భక్తుడు ఠాకూర్ ఏమంటున్నారు? ఓ వైష్ణవ, నీ కుక్కగా అయినా నన్ను భావించండి చాలు, సరిపోతుంది కదండి. విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని ఎటువంటి శ్రమ లేకుండా వసగగలడు. కనుక ప్రతి ఒక్కరూ అతనికి పెంపుడు కుక్క కావాల్సి ఉన్నది. సో పెంపుడు కుక్క ఏం చేస్తుంది? యజమానితో ఎలా ఉండాలి? విశ్వాస పాత్రులై ఉండాలి. అవునా కదా?
యజమాని పెడితే తింటుంది, లేకపోతే సైలెంట్ గా ఉంటుంది. యజమాని ప్రాణం కోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది. అలా ఉండాలి ఒక శిష్యుడు గురువు పట్ల. విశుద్ధ భక్తుడికి మనం సేవ చేస్తున్నామంటే అలా సేవ చేయాలి కదండి. సో అలా సేవ చేస్తే ఏమవుతుంది, కృష్ణుడు వాళ్ళ సొత్తు కదా, వాళ్ళు కృష్ణుడిని మనకిస్తారు కదండి. సో ఏమని చెప్తారు, శ్రీమతి రాధారాణి కృష్ణ భగవానుడి సంతకం లాంటిది. కానీ శ్రీమతి రాధారాణి కృష్ణుడి కంటే ఎక్కువ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బ్యాంక్ కి మనం పర్సనల్ గా వెళ్ళినా సంతకం పెట్టకపోతే డబ్బులు ఇస్తారా? ఒకవేళ మనం బ్యాంక్ కి వెళ్ళకపోయినా చెక్ మీద సంతకం పెట్టిస్తే ఇస్తారా? ఇస్తారు మాతాజీ. అదేంటి, సంతకం మనం పెట్టి తయారు చేసిన సంతకం అంత వాల్యూ అయిపోయింది మనకంటే కదండి. అలాగే భగవంతుణ్ణి సేవించి ఆ విశుద్ధ భక్తి స్థితిలో ఉన్న వాళ్ళ వాల్యూ అలా అమాంతంగా పెరిగిపోతుంది. ఎందుకని ఆ వ్యక్తి కంటే ఆ సంతకం వాల్యూ అయిపోతుంది. ఎందుకని ఆ సంతకం ద్వారా ఆ వ్యక్తిని కొనేయచ్చు కదండి. ఆ సంతకానికి అంత పవర్ ఉంటుంది. అలాగే భక్తులకి ఆధీనంలోకి వెళ్ళిపోతాడు, భక్తుల యొక్క ప్రాపర్టీ అయిపోతాడు. ఇప్పుడు ఎవరి చేతిలోనే ప్రాపర్టీ ఉందనుకోండి, సో ఆ ప్రాపర్టీ మనకు కూడా కావాలంటే ఏం చేయాలి, వాళ్ళకి బటరింగ్ చేయాలి మాతాజీ. వాళ్ళని వాళ్ళని ఎట్లాగో వాళ్ళ మెప్పు పొంది అది వాళ్ళని సంతోష పెట్టే ప్రయత్నం చేయాలి. వాళ్ళని సంతోష పెడితే ఆ ప్రాపర్టీలో వచ్చిన లాభాలు మనకి షేర్ చేస్తారు, లేకపోతే ఆ ప్రాపర్టీలో వచ్చిన ఏ పండ్లో ఏవో మనకు కూడా షేర్ చేస్తూ ఉంటారు కదండి. అలాగే విశుద్ధ భక్తుల యొక్క సొత్తు స్వామి, మనకి కూడా స్వామి, మనం కూడా స్వామిని పొందాలి అంటే ఈ విశుద్ధ భక్తులు సంతోష పెట్టాలి కదండి. ఆచార్యుని సంతోష పెట్టాలి. ఎస్య ప్రసాద భగవత్ ప్రసాదం. ఆ విధంగా గురువుని సంతృప్తి పెడితే అప్పుడు మనకి భగవంతుడి ప్రాప్తి మనకి లభిస్తుంది. అదే చెప్పారు. శ్రీకృష్ణుడు విశుద్ధ భక్తుని సొత్తు కనుక మనం శరణాగతులమైనచో శ్రీకృష్ణుడు అతడు అనాయాసముగా వసగలడు. ఎటువంటి కష్టం లేకుండా ఇస్తాడు ఆయన. ప్రహ్లాదుడు కూడా భక్తుని సేవలో కోరి, హే ప్రభు నీ ప్రియమైన భక్తుని ఆశ్రయం నాకు సగం. ప్రహ్లాదుడు ఏమడుగుతున్నాడు, నాకు మీ యొక్క భక్తులైన నారదముని యొక్క ఆశ్రయం నాకు ఇవ్వండి చాలు, ఆయన చూసుకుంటారు నా ఉద్ధరణ. ఆయన్ని సేవిస్తే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. మరి ఎవరి గురించి నా బాధ అంతా, ఎవరైతే అసలు ఈ భక్తుడిని ఆశ్రయించకుండా ఏమంటున్నారు, బద్ధ జీవితంలో గడుపుతున్నారు కదా, వాళ్ళందరి వల్ల నాకు చాలా బాధగా ఉంది. అదే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో 43వ శ్లోకంలో ఆయన అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నాకు ఎటువంటి భయం లేదు. ఆయన ఏమంటున్నాడు, నాకు ఎటువంటి భయము లేదు. అంటే ఏంటి, ప్రహ్లాద్ మహారాజ్ తన గురించి ఏం భయపడట్లా, తన సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఎలాగో తను వైకుంఠం వెళ్ళిపోతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు, దానికోసం బాధపడట్లేదు. ఇప్పుడు ఎవరి కోసం బాధపడుతున్నాడు, ఎవరైతే భౌతిక సుఖం కోసం ఏమంటున్నారు, భౌతిక సుఖము కొరకు మరియు కుటుంబం, సంఘం, దేశము కొరకు చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు, ఎవరైతే మూర్ఖులు, మూడులు, వాళ్ళ గురించే నేను ఆలోచిస్తున్నా కదని క్లియర్ గా చెప్పేశాడు ఆయన. విమూఢాన్, ఎవరైతే మూర్ఖులు, వాళ్ళ గురించి నేను ఆలోచిస్తున్నా. సో ప్రహ్లాద్ మహారాజు 2 విషయాలు చెప్తున్నాడు. నేను ఆల్రెడీ నీ భక్తుని యొక్క శరణాగతిలో ఉన్నాను కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఈ సంసారం గురించి నాకు భయం లేదు. కానీ నాకు దుఃఖం ఎందుకు వస్తుందయా అంటే, ఎవరైతే అసలు నీ గురించి తెలుసుకొని కూడా తెలుసుకోకుండా ఈ భౌతిక పరమైన విషయముల కోసమే ప్రణాళికలు వేసి అందులో ఫెయిల్ అవుతూ దుఃఖిస్తూ వాటి వెనకాలే తిరుగుతున్నారు కదా. ఇక్కడ ఏమంటున్నారు, భరం, మిథ్యాపూర్వకు బరువు బాధ్యతలు పోస్తున్నాడు, నేనే కాపాడేస్తున్నా వీళ్ళందరినీ అని అనుకుంటున్నాడు ఆ మిథ్యాభావంలో. అటువంటి వాళ్ళ కోసం నేను దుఃఖిస్తున్నా. సో వైష్ణవుడు 2 విధాలుగా ఉంటాడు, ఆనందంగానే ఉంటాడు, దుఃఖంగానే ఉంటాడు. ఆనందంగా ఎందుకు ఉంటాడు, తను ఎప్పుడు కూడా భగవంతుని అనుసంధానంలో ఉన్నాడు, భక్తితో సేవ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ గురువుల పట్ల ఎంతో కృతజ్ఞత ఉంటూ, ఆహా ఇటువంటి గురువు వల్ల నా జీవితం చాలా ఆనందంగా ఉందని సంతోషంగా ఉంటాడు. బాధగా ఎందుకుంటాడు, అయ్యో చాలా మంది భక్తి చేయలేకపోతున్నారు, నాకు దొరికాడు గురువు, నాకు దొరికింది భక్తి, కృష్ణుడు దొరికాడు, వీళ్ళెవరికి దొరకలేదు, చాలా దుఃఖంగా ఉంటున్నారు, వాళ్ళు కూడా ఉద్ధరించబడాలని చెప్పి వాళ్ళ పట్ల దుఃఖంగా ఉంటాడు. సో ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన, ఓ శ్రేష్ఠ పురుష, ఓ దేవాది దేవా, సో దయచేసి వాళ్ళందరినీ కూడా రక్షించండి, పరభగవంత కదండి. సో నేను నా గురించి భయపడట్లేదయ్యా, వాళ్ళందరి గురించి నేను బాధపడుతున్నాను. సో ప్రభుపాద్ గారు చెప్తున్నారు, సరే మరి
ఎవరైతే గనక ఈ ప్రకృతి అండర్లో ఉన్నారో దుర్గాదేవి ఏం చేస్తుందంట వాళ్ళని? ఏం చేస్తుంది దుర్గాదేవి? ప్రతిరోజు పార్టీ ఇస్తుందా? శిక్షిస్తుంటుంది మాతాజీ. 10 చేతులు 10 ఆయుధాలతో చేస్తుంది ఆవిడ ఎన్నో ఆయుధాలు పట్టుకుంటుంది. సింహవాహిని. ఆవిడ ఏం చేస్తుంది? సింహం ఏంటి? రజస్తమో గుణములు కదండి. సో ఎవరైతే రజస్తమో గుణములతోనే బంధింపబడుతూ కామ క్రోధములతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? ఈ రజస్తమో గుణంతో తీవ్రమైన సంఘర్షణ. రజో రాగాత్మకం విద్ధి, అనేకమైన కోరికలు. రజోగుణం వల్ల రిజల్ట్ ఏంటి? మళ్ళీ మానవ జన్మే తీసుకుంటారు మాతాజీ. రజోగుణంలో ఉంటే రిజల్ట్ ఏంటి? డెస్టినేషన్ కాదు, రిజల్ట్ ఏంటి? కోపం మాతాజీ. కోపం రిజల్ట్ అడుగుతున్నా. ఎప్పుడు తాపత్రయపడుతూనే ఉంటారు మాతాజీ. రిజల్ట్ ఏంటి? జంతువు జన్మ మాతాజీ. రిజల్ట్ అండి ఎప్పుడు వాళ్ళు పొందే ఫలితం ఏమిటి? అదే అవమానాలు, దుఃఖం. ఎప్పుడు కూడా ఏంటి? మిజరీస్. ఎప్పుడు కూడా దుఃఖమే రిజల్ట్ వాడికి. ఎప్పుడు కూడా డిసాటిస్ఫై అవుతూనే ఉంటాడు. అనేకమైన కోరికలు వెనకాల పడుతూ ఏమవుతాడు? ఎప్పుడు కూడా దుఃఖాన్ని, మిజరీస్ ని పొందుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? భౌతిక పరమైన ఆనందాల వెనకాల వెళ్తున్నప్పుడు జీవుడు సహజంగా సచ్చిదానందమయుడు కాబట్టి శాశ్వతమైన ఆనందాన్ని కోరుకుంటాడు. అది పొందలేడు కాబట్టి ఎప్పుడు కూడా ఏం పొందుతూ ఉంటాడు? దుఃఖిస్తూ ఉంటాడు, దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు. సో ఆ విధంగా రజస్ తమో గుణం. తమో గుణం ఎప్పుడు కూడా పిచ్చితనం, లేజినెస్, బద్ధకం కదండి. ఈ విధంగా వాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేడు. ప్రజెంట్ ఫ్యూచర్ ఎప్పుడు సుఖంగా ఉండలేడు. రజోగుణంలో ఉన్నవారు కనీసం ప్యాషనెట్ గా చేస్తున్నప్పుడు ఆనందంగా ఉంటారు, రిజల్ట్ దుఃఖం అవుతుంది. తమోగుణం వారికి స్టార్టింగ్ ఎండింగ్ రెండు దుఃఖమే, ఎప్పుడు ఆనందం ఉండదు. సత్వగుణం వాళ్ళు అట్లీస్ట్ ఆనందంగా ఉండగలరు. ఎందుకని? పాపపు కార్యాలకి దూరంగా ఉంటారు. కానీ ఎవరైతే రజస్ తమో గుణాలతో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా దుర్గాదేవి చేత లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళు పనిష్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సత్వగుణం వాళ్ళు లిటిల్ బెటర్ అంతే. వాళ్ళేం ఫుల్ 100% సేఫ్ కాదు. వాళ్ళకు కూడా వస్తాయి ఏమిటి? చిన్న చిన్న వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. ఏమిటి? మేము సుఖంగానే ఉన్నాం కదా అని వాళ్ళు కూడా భగవంతుని ఆశ్రయించకపోవటం కారణంగా వాళ్ళు కూడా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు కదండి. సో మరి ఇవన్నీ వద్దండి బాబు, ఇవన్నీ కష్టాలు వద్దు అనుకుంటే ఏం చేయాలి? భౌతిక అస్తిత్వం గురించి ప్రహ్లాదులాగా మనం భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి? భక్తియుత సేవ. అదే చెప్పారు కదా, దైవిహేష గుణమయి మమమాయ దురత్రయ. దైవిహేష గుణమయి. ఈ యొక్క భౌతిక ప్రకృతి చాలా శక్తివంతమైనది. ఈ గుణములు దాటడం అసాధ్యమైనప్పటికీ కూడా ఎప్పుడు ఈజీ అవుతుంది? భగవంతుని యొక్క పాద పద్మములు ఎవరైతే ఆశ్రయిస్తారో భగవంతుని యొక్క కరుణతో వాళ్ళు దాటగలరు. మనం ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుకున్నాం. సో ఎవరో ఇంటికి వెళ్ళాము, కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టారు. సో ఇప్పుడు దాన్ని కన్నుగప్పి మనం వెళ్ళిపోదాం అనుకుంటూ ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఆ యజమాని పిలవాల్సిందే మాతాజీ. కండ తీసేస్తుంది, మనకి పట్టుకుంటది, గట్టిగా పట్టుకుంటది. కానీ మనం సేఫ్ గా లోపలికి వెళ్ళాలంటే మాతాజీ చెప్పినట్టు ఏం చేయాలి? ఆ ఓనర్ పిలవాలి. ఆ ఓనర్ ఏదో చెప్తాడు, టిమ్మీ జామీ సైలెంట్ గా ఉండు, వీళ్ళు మన వాళ్ళే. అప్పుడు ఏం చేస్తుంది? తోకుతుంది. మనం చూసి కూడా తోకుతుంది కదండి. మనం కూడా దుర్గాదేవి చెప్తే, మనం చెప్తే దుర్గాదేవి ఎందు, ఎలాగైతే మనం చెప్తే ఆ కుక్క వినదో దుర్గాదేవి కూడా ఎందు. దుర్గాదేవి ఎవరు చెప్తే వింటుంది? ఆ శ్రీ మహావిష్ణువు చెప్తే వింటుంది కదండి. అలాగే అప్పుడు స్వామి చెప్తాడు, ఓకే ఈ జీవాత్మ నాకు శరణాగతి పొందాడు, విడిచిపెట్టే ఓ దుర్గా నువ్వు విడిచిపెట్టే అంటే అప్పుడు ఆవిడ విడిచిపెట్టు. అప్పటి వరకు ఏం చేస్తుంది ఆవిడ బందీలుగానే మనం ఉంటాం. సో అందుకని ఇక్కడ అదే చెప్పారు. కృష్ణ భక్తి అనేది ధనము లేని వారు మరియు తీవ్రమగు జీవన సంఘర్షం నలిపడి వారు మూర్ఖులే గనుక అత్యంత దుఃఖభాగులు అయి ఉన్నారు. ఏ ధనం లేకపోతే నిజంగా ధనం లేని వాళ్ళం? భగవంతుడు భక్తి 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 లేకపోతే నిజంగా ధనం లేనివారు. ధనం యాక్చువల్ గా యుధిష్ఠిర మహారాజు యక్షుడు అడుగుతాడు, ఒక జీవాత్మ యొక్క అతి దారుణమైన పరిస్థితి ఏమిటి? ఆయన ఏమని చెప్తాడు? పేదరికం, ధనం లేకపోవటం చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. సో చాలా మంది పేదరికం అంటే కేవలం ధనం లేకపోవటం అనుకుంటారు. పేదరికం అంటే ఇప్పుడు సరైన
రిలేషన్షిప్స్ లేవు, అది కూడా పేదరికమే కదండి. తిన్నది అరగట్లేదు, అది కూడా పేదరికమే. అలాగే మనకి జీవాత్మ సంతోషంగా ఉండటానికి కావాల్సింది ఏమిటి? స్వామికి భక్తి చేసుకునే అదృష్టం ఉండాలి. అది లేకపోతే కూడా నిజంగా వాడే పేదవాడు. వాడికి ఆ దారిద్రం మరణం కంటే దారుణమైనది. సో అలాగే కృష్ణ భక్తి లేని వాడి జీవితం మరణం కంటే దారుణంగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ తీవ్ర సంఘర్షణ అనుభవించాల్సి వస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, సంసార దావానలం. సంసార దావానం చుట్టూరు మండిపోతుంది అనుకోండి. మనం ఇంట్లో ఉన్నాం, ఒక ఇంట్లో చుట్టూరు మండిపోతుంది, ఎలా ఆనందంగా ఉండగలం? ఉండలేం కదండి. సో ఆ మంటలు ఉపశమనం అయినప్పుడే మనం ఆనందంగా ఉండాలి. మంటలు ఉపశమనం ఎప్పుడవుతాయి? ఆ గురువు యొక్క చల్లని కిరణములు పడాలి, ఆయన చెప్పిన విలువైన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించాలి, భక్తియుత సేవని మనం అంగీకరించాలి. అందుకని రామాయణంలో ఆయన వాల్మీకి ముని ఏమంటారు? లక్ష్మణో లక్ష్మి సంపన్న. లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు. ఏం లక్ష్మి? రామభక్తి అనే లక్ష్మి ఉన్నది ఆయన దగ్గర కదండి. అలాగే మనకి కూడా కృష్ణ భక్తి, ఆ దేవదేవుడి పట్ల భక్తి అనే ధనవంతులు అవ్వాలి. అప్పుడు నిజంగా మన అదృష్టవంతులు. లేకపోతే ఆ భక్తి లేని పేదరికంలో నిజంగా దురదృష్టవంతులం మనం కదండి. సో అందుకని ఇక్కడ అదే చెప్పారు. కృష్ణ భక్తిని కలిగిన వాడైనందున సుఖమును దివ్యానందమును బడిసిన అతడు ఈ భౌతిక జగత్తున సుఖవంతులు కాకోరి విస్తృతమగు ఏర్పాట్లను యోచనలను కావించడి మూర్ఖులు మూడులను గాంచి తీవ్రముగా దుఃఖితుడయ్యను. సో ప్రహ్లాదుడు ఎవరైతే కనుక ఇవి చేయట్లేదో, భక్తి చేయట్లేదో, కృష్ణ భక్తి అనే ధనం లేకుండా ఏమన్నాడు స్వామి? మనసష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి. మనసుతో కూడైన ఆరైన ఇంద్రియములతో తీవ్ర సంఘర్షణ కావిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ చూసి ప్రహ్లాదుడు పరమ వైష్ణవుడు కాబట్టి ఆయన వాళ్ళ గురించి దుఃఖిస్తున్నాను ఓ స్వామి అని ప్రార్థిస్తున్నాడు. సో నెక్స్ట్ శ్లోకంలో ఆయన డిక్లేర్ చేస్తాడు, నేను ఒక్కడనే రావాలనుకోవట్లేదయ్యా, వీళ్ళందరినీ కూడా ఉద్ధరించబడాలని అనుకుంటున్నాను. ఒక్కడనే ఉద్ధరించుకోవాలి, వైకుంఠం వచ్చేయాలి, నేను ఒక్కడనే అనుకోవట్లేదయ్యా, అందరూ రావాలి అని అనుకుంటున్నానని చెప్తాడు. అది రేపు తెలుసుకుందాం. ఈ రోజు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు మనం చర్చించుకున్న దాంట్లో? మాతాజీ, ఇప్పుడు వైకుంఠం రావాలి అని చెప్పి ప్రహ్లాద్ మహారాజు అడుగుతారు కదా, అందరూ రావాలని. ఆయన అప్పుడు దాకా ఇక్కడే ఉంటాను అని అంటారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నట్ట, వైకుంఠంలో ఉన్నట్ట ఆయన? ప్రహ్లాదుడు ఉంటాడు కదా, మనం జంబూ ద్వీప ప్రార్థనలో ప్రహ్లాదుడు ఉంటాడా లేదా ఒక ద్వీపంలో? ఉంటారు. మరి కారణోదక విష్ణువులోకి వెళ్ళిపోతారు కదా 100 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత, అప్పుడు వైకుంఠం వెళ్ళిపోతారు ఆయన? అప్పుడు వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ ప్రహ్లాదుడు వీళ్ళందరూ సేవిస్తున్నారు కదా, మనం చెప్పుకున్నాం కదా. ఒక చోట రామచంద్రమూర్తిని యొక్క హనుమంతుల వారు, కొంతమంది వానరులు ఎవరైతే ఇంకా వెళ్ళలేదో, సాకేత ధామం వెళ్ళిపోలేదు రామచంద్రమూర్తితో, వాళ్ళందరూ అక్కడ ఉండి ప్రార్థిస్తున్నారు. అలా సో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ ఎప్పుడు మళ్ళీ మొత్తం అంతా రోల్ అవుట్ అయిపోయినప్పుడు వెళ్ళిపోతారు అందరు. సో ధ్రువుడు కూడా ఇప్పుడు ఉన్నాడు కదా. సో ధ్రువ మహారాజ్ ధ్రువలోకంలో ఆయన పరిపాలిస్తున్నారు. అలా బలి మహారాజ్ ఇప్పుడు సుతలా ప్లానెట్ లో ఉన్నాడు, ఆయన నెక్స్ట్ ఇంద్ర అవుతాడు ఆయన కదండి. సో అలాగా ఇక్కడ ఏమైనా రోల్స్ ఇస్తే స్వామి చేస్తారు, లేకపోతే హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు. భగద్దామని మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. సో స్వామి కోసం వీళ్ళు సేవగా చేస్తారు. వీళ్ళు వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రపంచమైన భౌతిక ప్రపంచమైన ఒకటే. ఎందుకని ఎక్కడున్నా స్వామి సేవలోనే ఉంటారు కాబట్టి, ఎక్కడున్నా స్వామి సేవలోనే ఉంటారు, స్వామిని మర్చిపోరు కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా ఒకటే. సో అదన్నమాట మాతాజీ. మరి అందులో ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఒక్కరోజు పూర్తి అయిపోయిన తర్వాత పాక్షిక జలాలు వచ్చి 11 లోకాలు మునిగిపోతాయి కదా. ఆ 3 లోకాలు అప్పుడు స్వర్గ వరకు మునిగిపోయింది కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా స్వర్గ లోకంలో ఇంద్ర పదవిని తీసుకుంటారు మన బలి చక్రవర్తి అని. అంటే ఇక్కడ ఉండి అక్కడ ఉంటారా? మళ్ళీ నెక్స్ట్ మన్వంతరానికి వస్తాడు ఆయన. నెక్స్ట్ మన్వంతరానికి వస్తాడు. ఈ దేవతలందరూ ఎవరి మన్వంతరం మారిపోతారు కదా.
సో అప్పుడు స్వామి 1 మన్వంతరం ఈయన ఇంద్రుడి కింద ఉంటాడు అనుకుంటా. తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతే అవ్వచ్చు, లేకపోతే ఈయన అధ్యాత్మ ప్రపంచానికి కలిసి, లేకపోతే మళ్ళీ సుతల ప్లానెట్ కి వచ్చి బలి మహారాజుని ఆయన ఆరాధన చేసుకోవచ్చు. అదండి. హరే కృష్ణ చాలా మాతాజీ, నేను లోతుగా మాట్లాడేది ఉంటుంది వినిపిస్తుందా మాతాజీ. మీకు? వినిపిస్తుంది మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, అదే ఆ. అనుకుంటున్నాను మాతాజీ. నేను కూడా అందరినీ నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా మన గ్రూప్ లో వాళ్ళని కొంతమందిని అయినా రథయాత్రకు తీసుకురావాలని అనుకుంటున్నాను మాతాజీ. నేను దీన్ని ఏంటి నాకు అందులో కొంచెం స్వార్థం ఉంది. నాకు కొంచెం మనుషులు ఉంటారు, నేను అవునవును. ఒక్కదాన్ని రాలేను కదా. యాక్చువల్ గా మనం వేరే వాళ్ళ భక్తి చేయటంలో కూడా కొంచెం స్వార్థం ఉంటుంది మనకి. ఎందుకని మనతో పాటు కొంతమంది ఉంటారు, అలాగే మనం పడిపోతే లేపడానికి ఇంకొక వాళ్ళు చెయ్యి లేపుతారు. ఉంటుంది, చుట్టూరు 4 చేతులు వస్తాయి, ఏమంటారు కదా. అవును, అవును. కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మాతాజీ. ఎవరైనా భాగవతం క్లాస్కి రాలేదనుకోండి, 4 ఫోన్ చేస్తారు, ఏమో ఎందుకు రాలేదు అని కదా. ఇది అదృష్టం, సత్సంగంలో ఉంటే అదృష్టం. అవును సో మాతాజీ. చక్కగా మాతాజీ వెళ్ళొచ్చారు. మాతాజీ వచ్చేసారా, రిటర్న్ జర్నీలో ఉన్నారా? రేపు 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 జర్నీ, ఎల్లుండికి ఇంటికి చేస్తాం. ఓకే. రేపు